హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద జనసేన నాయకుడు పోతిన మహేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మరి జనసేన అని ఈ వ్యాఖ్యల మీద మౌనం దాల్చడం. జనసేన నాయకులైతే కొంతమంది పోతిన మహేష్ మాటలకి కౌంటర్స్ ఇచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ అయితే దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోతిన మహేష్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది పోతిన మహేష్ వాదన మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. జనసేన పార్టీలో తీవ్రమైనటువంటి అవమానాలకు గురై 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈ రోజున సీట్లు లేకుండా, సీట్లు రాకుండా, 10 సంవత్సరాల నుంచి త్యాగం చేస్తున్నా సరే సరైన గుర్తింపు లేకుండా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి వాయిస్ రైజ్ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే కాకినాడ మాజీ మేయర్ సరోజ, కుప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి ఆవిడ కూడా తీవ్రమైనటువంటి స్వరంతో పవన్ కళ్యాణ్ వైఖరిని దుయ్యబట్టినటువంటి విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి అసలు పొంతనలేదు, రాజకీయాల్లో కూడా నటనే చేస్తున్నాడు అని పోతిన మహేష్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు గెలుస్తానన్న భీమవరం వదిలిపెట్టి పిఠాపురం అసలు ఎందుకు వచ్చాడు? భీమవరంలో మరి తెలుగుదేశం పార్టీకి టికెట్ ఎందుకు ఇచ్చాడు? ఈ విధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో 10 మందికి పైగా ఎందుకు తెలుగుదేశం ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు? ఇది త్యాగం అనేటువంటి ముసుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటిది ఏమిటి అనేటువంటి దాని మీద పోతిన మహేష్ తీవ్రమైనటువంటి స్వరంతో ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎవరైనా సరే పవన్ కళ్యాణే అందరిని ప్రశ్నిస్తాడు కానీ, అన్ని పార్టీలు ప్రశ్నిస్తాడు కానీ పవన్ కళ్యాణ్ని ఊరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే మరి సమాధానాలు రావటం పవన్ కళ్యాణ్ దగ్గర. పోతిన మహేష్ చాలా విలువైనటువంటి ప్రశ్నల్ని లేవనెత్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కొన్ని గమనిస్తే జనసేన పార్టీ మరొక ప్రజారాజ్యం కాబోతుంది అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే, జరుగుతున్నటువంటి పరిణామాల మీద స్పందించకపోతే జన సైనికుల్లో కూడా కొంత అయోమయం నెలకొనేటువంటి అవకాశాలు ఉండొచ్చు. పోతిన మహేష్ రాష్ట్ర రాజధాని కేంద్రం ఇక్కడ విజయవాడ కేంద్రంగా 10 ఏళ్ల నుంచి పనిచేస్తూ వస్తే విజయవాడ వెస్ట్ సీట్ కోసం అతను ప్రయత్నం చేశారు. విజయవాడ వెస్ట్ సీటు జనసేన కాకుండా బీజేపీకి కూటమిలో వెళ్ళటం అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తనకు సీటు కావాలని డిమాండ్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. స్పందించిన నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన బరస్ట్ అయినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి విషయంలో పోతిన మహేష్ తీసుకొచ్చినటువంటి వాదన ఏమిటంటే, సామాజిక కోణాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా పోతిన మహేష్ తీసుకొచ్చాడు. అది ఏమిటి అని అంటే, పవన్ కళ్యాణ్ కాపుల కోసమని, కాపులు తన వైపు రావడం కోసమని బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది పోతిన మహేష్ తీసుకొచ్చినటువంటి వాదన. నగరాలు కమ్యూనిటీకి చెందిన, బీసీ కమ్యూనిటీకి చెందిన తనకు టికెట్ ఇవ్వలేదని, అదేవిధంగా చాలామంది బీసీలు ఇప్పుడు కాకినాడ మాజీ మేయర్ సరోజ, కొప్పుల వేలమకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కడ సీట్లు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తున్నారు అనేటువంటి చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. ఏమిటి, ఎందుకు బీసీలని టార్గెట్ చేస్తున్నారు అంటే, పవన్ కళ్యాణ్ బీసీలని టార్గెట్ చేస్తున్నాడు, బీసీలను దూరం పెడుతున్నారు అని అంటే కాపులు తన దగ్గరకు వస్తారు అనేటువంటి ఒక ఆశతో ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆ విధంగా బీసీలను దూరం పెడుతున్నారు, బీసీలను అన్యాయం చేస్తున్నారు, మేము బీసీలు మాత్రమే త్యాగాలు చేయాలా అనేటువంటి దాని మీద పోతిన మహేష్ విలువైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహరు తెనాలి సీటు తీసుకున్నాడు, మరి ఆయన త్యాగం చేయొచ్చు కదా, ఆయన మరి ఇలాంటి వాళ్ళు త్యాగం చేయకుండా మమ్మల్ని మాత్రమే త్యాగం చేయమంటారా, మేము మాత్రం పని చేయలేదా జనసేన పార్టీ కోసం అన్నట్టు కూడా పోతిన మహేష్ లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. మొత్తము ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటం కోసం, తెలుగుదేశం పార్టీ జెండా మోయటం కోసమే ఈ రోజున జన సైనికులందరినీ కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా నేను తెలుగుదేశం పార్టీ జెండా మోయటానికో, ఇంకా ఇతర పార్టీలని మేము జెండాలు మోసి వాళ్ళని ముఖ్యమంత్రులు చేయడానికో మేము లేవు జనసేనలో, కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో కూడా జనసేనని వీడి వెళ్తున్నాను అనేటువంటి విధంగా పోతిన మహేష్ వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోతిన మహేష్ ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆల్రెడీ పోతిన మహేష్
ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఒక మాట ఇచ్చి ఆ మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాను. వీళ్ళందరూ కలిసి వైసీపీని ఓడించడానికే వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు తమకు ఎవరైతే మాట ఇచ్చి నిలబెట్టుకుంటారో వాళ్ళ వైపే ప్రజలు ఉండేదానికి అవకాశం ఉంది. అందుకని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఇండైరెక్ట్గా ఇప్పటికే పోతిన మహేష్ చెప్పున్నారు. మరి ఇదే తరహాలో పోతిన మహేష్ తరహాలో ఇంకా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఈ చర్చ కూడా జరుగుతుంది. కూటమిలో కూడా కొంతమంది ఈ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా తేలనటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి పోతిన మహేష్ లేవనెత్తినటువంటి ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా లేదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ సమాధానం చెప్పకపోతే పోతిన మహేష్ ఆ అంశాల మీద పవన్ కళ్యాణ్ స్పందించకపోతే జనసేనకి ఈ ఎన్నికల్లో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. పోతిన మహేష్ని మనం విజయవాడ నాయకుడిగా చూడాల్సినటువంటి అవసరం లేదు. అతను లేవనెత్తినటువంటి ప్రశ్నలు జన సైనికుల్లో మదిలో ఉండేటువంటి ప్రశ్నలు అవన్నీ.